వెల్కమ్ టు కేటీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కరపత్రాలు అందించి వివరిస్తున్న యువ నాయకులు నల్లమిల్లి మనోజ్ రెడ్డి. కాకినాడ రూరల్ మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో సర్వసభ్య సాధారణ సమావేశం. అలమూరు మండలంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. పెదపూడి మండలం పైన గ్రామంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రారంభించి ఈ ఏడాది కాలంలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించి ఇంటింటికి వెళ్లి ఈ ఏడాది కాలంలో చేసిన గ్రామంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు దాదాపుగా 4,46,00,000 రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు 11 సంవత్సరాల కాలంలో ప్రధాని మోదీ పాలనలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కరపత్రాలను అందించి వివరిస్తున్న యువ నాయకులు నల్లమిల్లి మనోజ్ రెడ్డి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పైన గ్రామాల్లో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందిన మొత్తం 4,46,00,000. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనపర్తి నియోజకవర్గంలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ద్వారా పొందిన లబ్ధి మొత్తం 160.3 రైల్వే శాఖ నుండి 292 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాల ద్వారా పొందిన లబ్ధి మొత్తంగా 452.2 కోట్ల రూపాయలు. ఈ కార్యక్రమంలో పెద్దపూడి మండల ఎన్డీఏ నాయకులు, పైన గ్రామ ఎన్డీఏ నాయకులు, గొల్లెల మామిడాల ఎన్డీఏ నాయకులు, అనపర్తి తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలు జ్యోతిక సూర్యకుమారి, జ్యోతిక కృష్ణ, కమలంపూడి శివరామరెడ్డి, సూర్యబాబు, కార్యకర్తలు, తెలుగు మహిళలు, అధికారులు పాల్గొన్నారు. అనపర్తి అభివృద్ధికి సమర్థుడు, అనపర్తి అభివృద్ధికి సమర్థుడు. జై నల్లమిల్లి, జై నల్లమిల్లి, జై నల్లమిల్లి. మనోజ్ రెడ్డి గారి నాయకత్వం, మనోజ్ రెడ్డి గారి నాయకత్వం. జై నల్లమిల్లి. అభివృద్ధికి సమర్థుడు, అభివృద్ధికి సమర్థుడు. పంపదుగానమ్మా. తల్లికి వందనం పడ్డాయమ్మా. కాదమ్మా చెప్పింది ఎట్లా పెన్షన్ వస్తుంది, ఎంత వస్తుంది, నీకు ఎంత వస్తుంది? కాదు కాదు ఇంత ముందు ఎంత వచ్చి 3. మరి చంద్రబాబు నాయుడు గారు ఒకటే చేస్తున్నారా? అదే మీరు కూడా చేసి వాళ్ళకి టైం ఇవ్వాలి. కాదు గత ప్రభుత్వం ఏం చేయలేదు, వాళ్ళేమో అడగలేకపోయారు. ఇప్పుడు మేము చేస్తున్నాం. మాకు కొంచెం టైం ఉంటే కొత్త ఇళ్ళ పట్టాలు వచ్చినప్పుడు పని పెట్టుకుని నేను అక్కడ తిరుగుతుంటే టైలర్ గారి దగ్గరికి వెళ్ళాలని తీసుకొచ్చి అంత 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 దూరం వచ్చిన వాళ్ళు మాకు కూడా తిరిగి వాళ్ళు మేము చేయమా? కాదు మీకు చెప్పిదాను. ఇద్దరు ఎవరు? అమ్మాయికి ఎంత పడింది, ఈ అమ్మాయికి ఎంత పడింది? ఇంతకుముందు గవర్నమెంట్ ఇద్దరికి పడిందో ఒకరికి పడిందో? అది తేడా, అక్కడికి ఇక్కడికే తేడా. అవునమ్మా, కాదు చెప్పిదేనండి. ఇప్పుడు గత 5 సంవత్సరాలకి ఏం అడగలేదు మీరు, అడగలేదు. మీరు అడిగిన వాళ్ళు చేయరు, మీరు అడగపోవడం కాదు. పార్టీలో ఉన్నా లేకపోయినా మీరు అర్హులు కాబట్టి వాళ్ళు అడిగిన కాదు, వాళ్ళు అడిగారు. పోనీ వాళ్ళు ఎవరికి ఇవ్వలేదు, మేము ఇస్తున్నాం కదా. మాకు కాదు, మరి మాకు టైం కావాలి కదా. కాదు గెలిచి ఎన్ని రోజులు అవుతుంది? మరి అదే కదా నేను చెప్పింది. ఎంతమంది మీరు స్కూల్లో? కాదు మీకు అక్క చెల్లి ఎవరు ఉన్నారా? ఇద్దరికి పడిందా? ఎలా చెప్తాను? తీసుకుని శుభ్రంగా ఫోన్ కొనుక్కుని నేను అడుగున్నాను. ఇది 5 టీవీ
కాకినాడ రూరల్ మండల ప్రజా పరిషత్ సమావేశ మండలంలో సర్వసభ్య సాధారణ సమావేశం ఎంపీ నందిపాటి అనంతలక్ష్మి త్రిమూర్తుల అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ హాజరయ్యారు. ఈ సందర్భంగా నానాజీ మాట్లాడారు. 2025-2026 సంవత్సరం వార్షిక బడ్జెట్పై ప్రణాళిక సిద్ధం చేసుకుని ముందుకు వెళ్లడానికి సమావేశం నిర్వహించుకోవడం జరిగిందన్నారు. మద్యం బెల్ట్ షాపుల రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలని ఎక్సైజ్ అండ్ ప్రొబేషన్ అధికారులకు సూచన సలహాలు చేశారు. వర్షాకాలం దృష్ట్యా గ్రామాల్లో పారిశుద్ధ్యం, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని వారు కోరారు. తాగునీటి ఎద్దరు లేకుండా ప్రజలకు సరఫరా చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ నూరుకుర్తి రామకృష్ణ, ఎంపీడీఓ పి సతీష్ కుమార్, వైస్ ఎంపీపీ వీరీష, సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు, రెవెన్యూ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. మహారాజుల్లో ఇద్దరు కూడా మంచి నిర్ణయం తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు అయితేనేటి, చంద్రబాబు నాయుడు గారు అయితేనేటి. ఏంటంటే గతంలో ఎక్కడన్నా ఒక చోట ఒక పెద్ద కాలనీల కింద కడదామన్న ఉద్దేశంతో అయితే, ఇతర ఉద్దేశాలతో అయితే ఓవరాల్గా నీ ఊర్లో నీకు సైట్ ఇల్లు స్థలం కాక వేరే ఊర్లో అలాట్ చేయడం జరిగింది. అవి ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసేస్తే మనం ఇప్పుడేం చేయలేని పరిస్థితి. కానీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయకుండా ఉంటే ఖచ్చితంగా అటువంటి వారికి వాళ్ళ ఊరిలోనే త్వరలో వాళ్ళ ఊరిలోనే సైట్ కొని వాళ్ళకి ఇవ్వడానికి ఒక ఆలోచన అయితే చేస్తూ ఉన్నారు. త్వరలో ఆలోచన కూడా అమల్లో పెడతారని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. అట్లాగే హౌసింగ్ మీద ప్రధానమైన దృష్టి పెట్టడం జరిగింది. అలాగే మొన్న ఎప్పుడైతే రేషన్ కార్డ్స్ నాదెళ్ల మనోహర్ గారు మంచి ఆలోచన చేసి కుటుంబాలు విడిపోతూ ఉన్నాయి. ఎప్పుడంటే విడిపోవడం అంటే దెబ్బలాడడం కాదు, విడిపోవడం అంటే పిల్లలు పుట్టిన తర్వాత వేరే కాపురాలు వెళ్తూ ఉంటారు. మనవాళ్ళు కూడా వచ్చేసరి అదే కార్డులో అదే ఫోటో అదే ఇది దాని మీద దాన్ని ఏంటంటే విడదీసి వేళ కాకినాడ రోడ్లో 50,000 అండి, కొత్తగా వచ్చి 6,000 ఇట్లాగా చేసుకుని ప్రతి ఒక్కరికి కూడా కార్డు ఇవ్వాలని ఒక ఆలోచన ఉంది. అట్లాగే నెక్స్ట్ ఇంకొక ఆలోచన అయితే మేమైతే ప్రపోజ్ చేయడం జరిగింది. అది ఎంతవరకు ఆమోదిస్తారో చూడదు. ఈ గ్రౌండ్ లెవెల్లో డివిజన్ ఇళ్ళ దగ్గర కూడా ఆ డివిజన్ చేయగలిగితే అప్పుడు పిల్లలు మనలో వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి కూడా వేరే ఇల్లు ఉంటుంది. లేకపోతే ఆ కరెంట్ బిల్లు ఉమ్మట్లో ఎంత కాలుతుంది దాని మీద. ఉమ్మట్లో ఎవడో తోడేళ్ళకి ఎవరికో ఉంటుంది, ఒక తమ్ముడు ఒకలా ఉంటాడు, ఒక అన్న ఒకలా ఉంటాడు. ఒక 4 రూపాయలు సంపాదించుకుంటాడు. ఆడ కారు ఉందని చెప్పి ఈ వీళ్ళకి పథకం వర్తించట్లేదు. ఇటువంటి ఎంతసేపు అయినా సరే ఒక పథకం ఎగ్గొట్టడానికి కాకుండా పథకం ఇవ్వడానికి ఒక ఆలోచన చేయాలి అనేది మా యొక్క ప్రభుత్వం యొక్క మా కూటమి యొక్క ఆలోచన. పథకం మనిషికి అందాలి. అంటే పథకం మరి పెట్టేటప్పుడు రిస్ట్రిక్షన్స్, డూప్లికేట్స్ అవి రాకుండా ఉండడానికి రిస్ట్రిక్షన్స్ పెట్టుకోవాలి తప్ప పథకం ఎగ్గొట్టడానికి రిస్ట్రిక్షన్స్ పెట్టుకోకూడదు అన్నది కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచన. దాని తదనుగుణంగా ముందుకెళ్తాం. ఎనిమిది పంచాయతీలకు చేయడం జరిగింది. అలాగే అవకాశం ఉన్న ప్రతి ప్రభుత్వ కార్యాలయం మీద ప్రతి ఒక్క చోట కూడా ముందు ఎదరికెళ్ళే రోజుల్లో సోలార్ మీద పూర్తి స్థాయి ఒక ప్రాజెక్టే తయారు చేస్తాను. ప్రాజెక్టు ముందుకు అలమూరు మండలం చెముడులంకలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. కూటమి పాలనలో అభివృద్ధి పథంలో ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతుందని తెలిపారు. గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రజలతో కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. వైసీపీ హయాంలో పరదాల పాలన, కూటమి హయాంలో ప్రజాపాలన కనిపిస్తోందంటూ ధ్వజమెత్తిన ఎమ్మెల్యే తల్లికి వందనం వంటి పథకాలు చరిత్ర సృష్టించాయని, పెన్షన్లు, జీతాలు సకాలంలో అందుతున్నాయని తెలిపారు. 4,000 వేస్తాం, వాళ్ళు 2 వాళ్ళు వేస్తారు. అలాగే ఆటో డ్రైవర్లకు కూడా రేపు ఆగస్టు 15 డబ్బులు వేస్తారు. అదేవిధంగా ఉచిత మహిళలకి బస్ ప్రయాణం కూడా ఆగస్టు 15 ఇస్తారు. ఇలా అన్ని కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ఒక పక్క అభివృద్ధి, మరో పక్క సంక్షేమం. ఏదైతే మేము అందరం చెప్పామో ఎన్ని మీకు జరుగుతున్నాయని చెప్పండి. అమ్మా ఏం కావాల్సిన చేసి పెడదాం. ఎక్కడా లేని పెన్షన్ మన రాష్ట్రంలో ఇస్తున్నారు. 4,000 రూపాయల పెన్షన్ ఎక్కడా లేదు దేశంలో. మన రాష్ట్రంలోనే 4,000 ఇస్తున్నారు. అంతే కూడా 1,100, 2,000 దాటలేదు అక్కడ. భవన నిర్మాణ సంక్షేమ బోర్డు పునరుద్ధరించి కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. బుధవారం స్థానిక యాసలపు సూర్యారావు భవన్లో సంఘ అధ్యక్షుడు ఆర్చిటి గంగాధర్ అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో సంఘ గౌరవ అధ్యక్షులు చింతల సత్యనారాయణ మాట్లాడారు. వ్యవసాయ రంగం తర్వాత అత్యధిక శాతం మందికి భవన నిర్మాణ రంగం ఉపాధి కల్పిస్తోందన్నారు. భవన నిర్మాణంలో అనేక విభాగాల కార్మికులు లక్షలాదిగా ఉపాధి పొందుతున్నారన్నారు. ఈ కార్మికుల సంక్షేమం కోసం గతంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేశాయన్నారు. ఈ సమావేశం
సమావేశంలో బుడతా సుధాకర్, జోక సూర్య నారాయణ, కాకి దుర్గా, షేక్ బాషా, రొంగుల రమేష్, కట్ట నాగేంద్ర, లావెటి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. పెద్దాపురం మండల ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జనరల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మన బిల్డింగ్ వర్కర్ బోర్డు నుంచి గత ప్రభుత్వం నుంచి కూడా ఎన్నో పోరాటాలు చేసి సిఐటి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేసాం. అయినా కానీ మన పాత ప్రభుత్వం అయితే మనకి ఎటువంటి సంక్షేమ పథకాలు ఇవ్వలేదు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలక్షన్ ముందు అయితే కనుక ఎన్నో హామీలు గుప్పించింది ఈ యొక్క కూటమి ప్రభుత్వం. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ యొక్క బోర్డు నిమిత్తం ₹1 కోటి విరాళం ఇస్తున్నాయని చెప్పారు. దాని ఊసి కూడా తెలియలేదు. అది ఎక్కడుందో కూడా ఈ బిల్లు వర్క్ బోర్డు ఎక్కడుందో కూడా ఎవరికి తెలియదండి అయోగ్య స్థితిలో ఉంది. అయితే మేము ప్రతి కార్మికుడు అంటే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఈ భవన నిర్మాణ కార్మికులు అయితే, కార్పెంటర్స్ అయితే, ఎలక్ట్రీషియన్స్ అయితే, ప్లంబర్లు అయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్టర్ అయినటువంటి వాళ్ళు 22 లక్షల మంది పైనే రిజిస్టర్ అయి ఉన్నారు. అయితే ఇప్పటి వరకు ఎటువంటి ఒక్క కార్మికుడు కూడా క్లెయిమ్ కూడా రాలేదు. ఇదిగో వచ్చేస్తుంది, అది వచ్చేస్తుందని చెప్పేసి అని గత 6 నెలల నుంచి కూడా ఊరిస్తున్నారు ఈ ప్రభుత్వం. ఈ కార్మికులంతా కూడా ఎప్పుడు బాగా క్లెయిమ్లు వస్తాయా, పాతకాలం ఇస్తే వరకు ఏదో ఉపాధి కలుగుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి అధిక ధరల నేపథ్యంలో ఎంతో కొంత ఆ కుటుంబానికి ఆశ్రమం ఉంటుందని చెప్పేసి ఎన్నో ఆశలతో ఇక్కడ రావడం జరుగుతుంది. అయితే ఈ యొక్క యూనియన్ నాయకులు ఏం చేస్తూ ఉన్నారు, డాబరాబు చుట్టూ దిగుతూ ఉన్నారు. ఏమంటే మా క్లైమ్లు ఎప్పుడు వస్తాయి, మా ఇది కొత్త క్లైమ్లు వచ్చాయి, మా డెలివరీ వచ్చింది, మాకు యాక్సిడెంట్ ఏది, ఇలాంటి క్లైమ్లు ఏమి ఉన్నాయని చెప్పేసి అని యూనియన్ నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రతి యూనియన్ నుంచి కూడా లేబర్ డిపార్ట్మెంట్ చుట్టూ తిరగడం జరిగిపోతుంది తప్ప ఇప్పుడు ఒక్క క్లైమ్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవ్వలేదు. అయితే మా విన్నపం ఏంటంటే మా మీద వచ్చేటువంటి డబ్బుని మాకే ఖర్చు పెట్టాలని చెప్పేసి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే 1% సెస్ ఏది ఉందని ప్రభుత్వం మీరు తీసుకుంటా ఉన్నారు. అలాగే కొన్ని వందల కోట్ల రూపాయలు ఈ యొక్క కార్మికుల డబ్బుని మీరు కాజేశారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని పథకాలు అమలు చేయాలని చెప్పేసి అని పెద్దాపురం ఎన్నికల వర్కర్స్ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే త్వరలోనే ఈ యొక్క వార్తని పబ్లిక్గా మీడియా ముందు చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఎలక్ట్రికల్ కార్మికుల ఐక్యత, భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, భవన నిర్మాణ కార్మికుల ఐక్యత. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో రాష్ట్ర కాపునాడు ఉపాధ్యక్షులు జగతా శ్రీనివాస్ ఆధ్వర్యంలో వంగవీటి మోహన్ రంగ 78వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జీవీఆర్ నగర్ ఆర్చి వద్ద ఉన్న వంగవీటి మోహన్ రంగ విగ్రహానికి కాపు నాయకులు పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు అందించారు. ఈ సందర్భంగా కాపునాడు నియోజకవర్గ అధ్యక్షుడిగా కొమరల్ నాగార్జున నియమిస్తున్నట్లు కాపునాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు జగతా శ్రీనివాస్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో తోట నాగేష్, దగ్గుపల్లి సాయి బాబా, జగతా శ్రీను, మజ్జూరు నారాయణరావు, యాళ్ల సన్నబాబు, నారపరెడ్డి పద్మ, దనశెట్టి మహేష్, దనశెట్టి తిరుమలేశ్వరరావు, రమాకుమారి, నల్లల రాజు, జగతా శ్రీనివాస్, గొల్లపల్లి నాగు, గొంతిన అనిల్, మద్దూరి సూర్యప్రకాష్, వీస మహేష్, జి కనకరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు తోట నగేష్, దగ్గుపల్లి సాయిబాబు మరియు జగతా శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు. అలా తీసుకోరా బాబీ గారికి, దర్శెట్టి బాబీ గారికి, బుడ్డి గారికి, అలాగే జేతా ఫ్యామిలీస్ అందరికి గుడివాడ కాపునాడు
సంబంధించి నియోజకవర్గ స్థాయి కన్వీనర్ గా మన నాగార్జున్ని సెలెక్ట్ చేసినందుకు ఈ జయంతి సందర్భంగా నియమించినందుకు మరొకసారి నాగార్జున గారికి కాపు సంఘం తరఫున ధన్యవాదాలు, అభినందనలు తెలుపుతున్నాం. వంగవీటి మోహన్ రంగారావు గారితో కలిసి ప్రయాణించే అవకాశం నేను రాజకీయంలోకి వచ్చినప్పుడు మొట్టమొదటిగా ప్రతిపాడులో ఆయన వస్తే ముద్రగడ పద్మనాభం నిరాహార దీక్షగా ఆయన పరామర్శించడానికి వస్తే ఆయన జీపుని ఇంజిన్ స్టార్ట్ చేయకుండా 1 కిలోమీటర్ దూరం ప్రజలే మోసుకుని వెళ్ళిపోయారు. అదేవిధంగా ఆయన అరెస్ట్ చేస్తే పాయకరాయపేట నుంచి ఆ రోజుల్లో మా చిన్నప్పుడు ఇక్కడి నుంచి మరి 2 బస్సులు వేసుకుని వెళ్ళి కుమారు ఎటువంటి కమ్యూనికేషన్స్ ఈ సెల్ ఫోన్లు కానీ వాహన సౌకర్యాలు లేని పక్షంలో ఆ రోజు 20 లక్షల మందితోటి కృష్ణానది తీరంలో అతిపెద్ద సమావేశం పెట్టడంలో కొన్ని వర్గాల వాళ్ళకి ఈర్సి వచ్చి ఆయన అంతమొందించడం జరిగింది. అయినా సరే ఆయన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉన్నాడు కాబట్టి ఈ రోజుకే ఆయన జయంతులు కానీ వర్ధంతులు కానీ మరి జరుపుకోవడం జరుగుతుంది. అలాగే ఆ కుమారుడు కూడా నిజాయితీగా ఉంటూ తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నాడు తప్ప ఎక్కడా కూడా నేను రంగా గారు అబ్బాయినని చెప్పి విరవీకి అయితే వెళ్ళటం లేదు. చాలా సౌమ్యుడు అని పేరు వచ్చింది అతనికి. మరి అతి త్వరలో అతను కూడా కాపు నాయకుడు అంటే ఒక కాపులకే అండదండగా ఉండే నాయకుడు కాదు రంగా అంటే. ప్రతి పేదవాడికి కూడా నేను అండగా ఉంటానని చెప్పి ఆ రోజు మన రంగా గారు ఈ ఉద్యమాలు చేయడం, కాపుల గురించి, కాపుల్ని బీసీలు చేర్చాలని, కాపులకి గుర్తింపు ఇవ్వాలని చెప్పి ఆనాడు పోరాటాలు చేసిన నాయకుడు ఎవడున్నాడంటే మన వంగవీటి మోహన్ రంగా అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన కాపులందరినీ తాటి మీద తీసుకొచ్చి ఎంతో కాపులకి ఒక గుర్తింపు రాజకీయంలో గుర్తింపు తీసుకురావాలని చెప్పి పోరాడే వ్యక్తి ఈరోజు మన మధ్యలో లేకపోవడం మనందరూ కూడా బాధకర విషయం. ఆయన లేకపోయినా ఆయన కుమారుడు కూడా రాజకీయాల్లో ఉంటూ ప్రజలకు సేవ చేస్తూ ఉన్నాడు. అతను కూడా నీట్గా రంగా ఎలాగైతే తోట నాగేష్ గారు చెప్పినట్టు రంగా ఎలాగైతే నీట్గా ఒక కులానికి ఎలాగైతే అండదండగా ఉన్నాడు, ఇప్పుడు ఆయన కూడా మన కులానికి అండదండగా ఉన్నాడు. ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలి. ఎందుకంటే పార్టీలు ఏ ఉన్నా మనందరినీ కూడా తాటి మీద తీసుకొచ్చినటువంటి రంగా జయంతికి మరోసారి ప్రత్యేకమైన ఇక్కడ కమిటీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం కూడా ఇలా ఈ కార్యక్రమం చేస్తున్నాం. వీళ్ళకి మనం కూడా సపోర్ట్ గా ఉంటూ వీళ్ళని ప్రోత్సహించాలని చెప్పేసి కోరుకుంటూ, అలాగే ఈ రోజు మన నాగార్జున కాపు ఇప్పుడు నాయకులందరూ కూడా ఆయనకి బాధ్యత కూడా నియోజకవర్గాలకి మనకి మండలం నియోజకవర్గ స్థాయిలో ఆయనకి బాధ్యతలు అప్పచెప్పాడు. ఆయన కూడా ఈ బాధ్యతని ప్రతి కార్యక్రమానికి కూడా కాపు నాయకులను పెద్దలందరూ కూడా పిలుచుకుంటూ ఎక్కడ ఇబ్బంది లేకుండా అందరినీ కూడా మా తాటి మీద తీసుకొచ్చేయడానికి అతను కూడా మన అందరూ కూడా ఎన్నుదండుగా ఉండాలని పెద్దలందరూ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కాపునాడు సంఘ సభ్యులందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. కలుపుకుని వెళ్ళాలి ఎలాగైతే ఉందో అదే విధంగా మా పాయకరాపేటలో పార్టీలకి అతీతంగా అందరూ వచ్చి ఆయన జయంతి కార్యక్రమానికి పాల్గొనేందుకు నాకు చాలా ఆనందకరంగా ఉంది. ఇదే విధంగా రంగా గారి ఆశయాలు ముందుకు తీసుకెళ్తూ ఈరోజు ఆయన పుట్టినరోజు వేడుకలు పాయకరాపేట నియోజకవర్గంలో చేయడం ఈ నాయకుల సమక్షంలో అందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలుపుతూ ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మేము పాయకరాపేట కాపునాడు తరఫున అదేవిధంగా మన ఈరోజు నాగార్జున్ని నియోజకవర్గం బాధ్యతలు ఈ అందరూ పెద్దలందరి ముందు బాధ్యతలు అప్పచెప్పడం చాలా విశేషంగా ఉంది. ఆయన మరొకసారి అభినందనలు తెలియజేస్తూ జై మోహన్ రంగా. నంద్యాల జిల్లా ఆత్మకూరులో శుక్రవారం ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. టీడీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఆత్మకూరులో పర్యటించేందుకు వచ్చిన నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరిని స్థానిక టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యేకు కనీస సమాచారం ఇవ్వకుండా ఇలా పర్యటిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆమె ఇంటింటి పర్యటన మధ్యలోనే నిలిపివేశారు. ఈ రోజు 3 రోజుల నుంచి చెప్తాము బుడ్డకు ఆమె వస్తుంది ఎంపీ చూడడానికని. మరి ఈ రోజు మళ్ళీ వచ్చి నన్ను పోవద్దు అన్నాడు. నేను పోకపోతే కూడా నా మీద తీయడం ఏంటి? గో బ్యాక్ అన్నప్పుడు మరి ఎలక్షన్ అప్పుడు నేను క్యాన్వాసింగ్ చేసినప్పుడు గో బ్యాక్ అనలేదు. మేము ఏం చెప్పినామంటే ఆయనకి కార్యకర్తలు మొత్తం
బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా పదవి బాధ్యతలు చేపట్టిన పివిఎన్ మాధవ్ అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అర్చకులు రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్కి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ మాట్లాడారు. రాష్ట్ర అధ్యక్షునిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత తన స్వగ్రామమైన అనకాపల్లి నూకాంబిక అమ్మవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అనకాపల్లి నూకాంబిక అమ్మవారి పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. అలాగే అనకాపల్లి జిల్లాకి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని ప్రత్యేక దృష్టి సారిస్తామని, అనకాపల్లికి ముఖ్యమైనటువంటి బెల్లం మార్కెట్పై చెరుకు రైతులు చెరుకు పండించే విధంగా రైతులకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. భారతీయ జనతా పార్టీ యొక్క రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యత తీసుకున్న తర్వాత నా స్వగ్రామమైన అనకాపల్లి, అలాగే మన ఇలవేల్పు శ్రీ నూకాలమ్మ తల్లిని దర్శించుకోవడానికి వాళ్ళు రావటం జరిగింది. అమ్మవారి యొక్క కరుణా కటాక్షాల కారణంగా రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉంటుంది. అలాగే ముఖ్యంగా మన ప్రాంతం యొక్క వృద్ధికి అమ్మవారి యొక్క చల్లని దీవెనల కారణం. మనందరం కూడా ఆ విధంగా ముందుకెళ్తున్నామంటే దానికి అమ్మవారు కారణం. కనుక అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడానికి ఆవిడ కృప తప్పనిసరిగా కావాలి అని చెప్పి నేను కోరటం జరిగింది. రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వంతో కలిసి భాగస్వామ్యం ఉన్నాం కాబట్టి ఆ విధంగా ముందుకెళ్ళడానికి, అలాగే రాష్ట్రం అంతా కూడా దేశంలోనే ఒక నెంబర్ 1 రాష్ట్రంగా మారడానికి, అలాగే నా పదవీ కాలంలో నా బాధ్యతలు సక్రమంగా నిర్వహించుకోవడానికి, అందరినీ కలుపుకొని ముందుకెళ్ళడానికి అమ్మవారి ఆశీస్సులు కోరడానికి వాళ్ళు రావటం జరిగింది. అలాగే ఈ అమ్మవారి యొక్క ఒక అత్యంత వైభవంగా నిర్మాణం జరుగుతుంది. ఆ విధంగా నిర్మాణానికి అందరూ కూడా స్వచ్ఛందంగా సహకరించి ఒక అద్భుత ప్రాకారం నిర్మాణం అవుతుంది. అది త్వరలోనే ప్రారంభం కావాలని కోరుకుంటున్నాను. ఈ యొక్క కార్యక్రమానికి ముందుండి నడిపిస్తున్న మన దేవాదాయ సంబంధించిన చైర్మన్ శ్రీ పీలా శ్రీను గారికి, నాగశ్రీను గారికి, అలాగే మా బీజేపీ జిల్లా అధ్యక్షులు ద్వారపరెడ్డి పరమేశ్వరరావు గారికి, అలాగే మా మిత్రుడు చైర్మన్ గౌరీ సంఘం యొక్క చైర్మన్గా కొత్తగా నియుక్తైన మల్లా సురేంద్ర గారికి, అలాగే మా పెద్దలు పొనగంటి అప్పారావు గారికి, ఇతర పెద్దలందరికీ నమస్కరిస్తూ తప్పనిసరిగా అమ్మవారి యొక్క ఏవైతే దేవాలయంతో పాటు ఇతర ఏవైతే ప్రాంగణాలు ఉన్నాయో వాటి అభివృద్ధికి మేము కూడా కృషి చేస్తాం. మా ఎంపీ సీఎం రమేష్ గారి ఆధ్వర్యంలో, అలాగే మా ప్రభుత్వం ఆధ్వర్యంలో, కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రసాద్ స్కీమ్లో దీన్ని కలపాలని చెప్పారు. తప్పనిసరిగా కలిపే ప్రయత్నం అయితే మేము చేస్తామండి. జిల్లాకి ఒక స్కీమ్ చక్కన ఇవ్వాలని ఒక ఆలోచన ఉంది. అయితే ప్రసాదం స్కీమ్లో అమ్మవారి ఆలయం సరిపోవటం లేదని ఒక అభిప్రాయంతో తప్పనిసరిగా దీన్ని ఏ విధంగా అయితే మన బొజ్జన్న కొండకు సంబంధించి మనం ఏ విధంగా నిధులు తీసుకొచ్చామో ఆ విధంగా దీనికి కూడా బొజ్జన్న కొండ నిధులు ఇక్కడ కూడా రావడానికి అవకాశం ఉంది. తప్పనిసరిగా ఆ స్కీమ్లో ఇక్కడ నిధులు తీసుకొస్తాం.
అనకాపల్లి వైభవం ఏదైతుందో దాన్ని పునఃప్రతిష్ఠ చేయడానికి, అనకాపల్లి అంటే కేవలం బెల్లమనే కాదు ఇతర అనేక రకాల విషయాలున్న మన అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ఏదైతే ఇన్స్టిట్యూట్ ఉందో అది దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్. దాని ఇంకా వైభవం తీసుకుని అనేక అవార్డ్స్ రావటం జరిగింది, సిఎస్ఆర్ సంబంధించిన రికగ్నిషన్ రావటం జరిగింది. తప్పనిసరిగా 100 సంవత్సరాలు పూర్తయిన అటువంటి గొప్ప ఇన్స్టిట్యూట్ మన దగ్గర ఉంది. తప్పనిసరిగా మనకి వ్యవసాయంలో చాలా అగ్రగామి కావాలి. దురదృష్టం ఏంటంటే అంత పెద్ద ఇన్స్టిట్యూట్ ఉన్న విశాఖ జిల్లాలో గతంలో, ఇప్పుడు అనకాపల్లి జిల్లా వ్యవసాయంలో వెనుకబాటు ఉంది. కనుక వీటన్నిటిని పూర్తి చేసి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం తప్పనిసరిగా చేస్తాం. ఆ విధంగా అమ్మవారి యొక్క కృప కోసం వాళ్ళు రావటం జరిగింది. చాలా అద్భుతంగా దర్శనం చేయడం జరిగింది. కొత్తూరు మండలం గొట్టిపల్లి గ్రామంలో కూటమి ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో గిరిజనులకు అవస్థలు. పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండలంలోని గొట్టిపల్లి పంచాయతీలో గొట్టిపల్లి నందు చుట్టుపక్కల కొండల నడుమ గిరిజన గ్రామస్తులు రేషన్ కోసం అవస్థలు పడుతున్న వారిని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి కలిశారు. వారితో మాట్లాడుతూ వాళ్ళు పడుతున్న కష్టాలని అడిగి తెలుసుకున్నారు. గిరిజనులు సుమారు 2-3 రోజుల నుండి రావడం వెళ్లడం జరుగుతుందని, పలుమారు తిరగాల్సి వస్తుందన్నారు. రేషన్ అందిన తర్వాత అక్కడి నుండి తమ గ్రామాలకు తీసుకెళ్లడం కష్టమవుతుందన్నారు. డబ్బులు ఉన్నవారు ఆటోలు కట్టించుకు వెళ్తున్నారని, అవకాశం లేని వారు నెత్తిన మూట పెట్టుకుని కొండల మధ్య నడకదారిని మోసుకెళ్తున్నారని ఆమె దగ్గర వాపోయారు. బియ్యమైనా ఏం డబ్బులైనా 10 అని తీసుకున్నాను. అక్కడే తీసేనాను. మళ్ళీ ఇప్పుడు కొండకి పీటికి అవును మరి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కరపత్రాలు అందించి వివరిస్తున్న యువ నాయకులు నల్లమిల్లి మనోజ్ రెడ్డి. కాకినాడ రూరల్ మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో సర్వసభ్య సాధారణ సమావేశం. అలమూరు మండలంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. ఇవి బులెటిన్ అప్డేట్స్.